గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారు లేదో, ఎర్లీ మార్నింగ్ లేస్తే ప్లెజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంట్ అంతా పక్షులు కిలకిల రావాలో అవన్నీ మంచి భలే అనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి పక్షులు ఎలా వస్తున్నాయి, కోయిళ్ళు చూడండి, సౌండ్లు చూడండి ఎలా వస్తున్నాయి. కొంచెం ఓపిక చేసుకుని మనం ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎర్లీగా పడుకొని 3:30, 4 కల్లా లేస్తే ఆ డే అంతా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతకుముందు నేను 7:30, 8 అయిపోయింది లేస్తున్నాను. వాకింగ్ అది వెళ్ళాలి కదా. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. భారతదేశం మ్యాప్లో ఉంది చూడది, ఇండియా మ్యాప్లో ఉందా? అది కూడా ఇది పక్కనే లేదా కొంచెం. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు బ్యాక్ వాక్ చేస్తున్నామండి. అమ్మో, అయ్యో బ్యాక్ వాక్ ఇది మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ సీటు మనకి అన్నీ తగ్గుతాయి, బాగా రిజల్ట్ బాగుంటుంది. అంటే స్ట్రైట్గానే వెళ్తున్నాం. భలే ఉంది వెనక్కి ఎడుతుంటేనా. బ్యాక్ వాక్ చేసి నైట్ టైము వైట్ బట్టలు వేసుకుని మనం అలా ప్రాక్టీస్ అయిపోయింది కదా బ్యాక్ వాక్. ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో కుక్కలకి తడిసిపోద్ది, తెలిసే ఎక్కడ తడిసిపోద్ది, దెయ్యాలేమో అనుకుని వెనక నడితే కదా. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, ఆశ్చర్యపోతారండి మీరు. ఏంటనుకుంటున్నారండి? బ్రిడ్జ్ అండి బాబు, ఇదా అది బ్రిడ్జి. అంతేనా, మీకు చూపించాను కదా, ఇదే బ్రిడ్జ్ అండి. ఇది బ్రిడ్జి కమ్ వంతెన అన్నీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మన పొలాల్లోకి వెళ్ళే పంట పోదని, పెద్ద పంట పోదు ఇది. దీనికోసం ఏంటంటే ఆ రోడ్డు మీద వచ్చి రైతు పొలంలోకి వెళ్ళాలంటే కనుక మరి ఇది దాటుకుని వెళ్ళాలంటే ఉండాలి కదండి. అది ఏంటంటే సింపుల్గా ఖర్చు లేకుండా మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఉంటాయి కదా కలప, పొలంలోంచి వచ్చి చెట్ల నుండే ఈ కలపది వేసుకుని వాళ్ళే పట్ల కింద తయారు చేసేసుకుని వేసుకుంటారండి. చూడండి, ఇది మళ్ళీ జంపింగ్ చేస్తుంది. నడిచేటప్పుడు కూడా భయం వేస్తుంది, కానీ 2 వేసి దానికి డబల్ అయిపోయి ఇరిగిపోయిలా ఉంది. జమ్ము అది బాగా ఎండిపోయింది, ఇరిగిపోయేలా ఉంది. ఇది ఉంది, ఎలా నడుచుకుంటూ వెళ్ళి ఈ పక్క వెళ్ళమే అంతే ఫ్రెండ్స్. ఇదే అంటారు పట్లు ఉందని అంటారు దీన్నే, తాటిపట్లు. ఇవి అది నడు. రేగా గుడ్ మార్నింగ్ సార్. కనపడలేదు నిన్న 12. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ మంచి ఎమ్మ స్పీడ్ మీద కొడుతున్నాడు. అబ్బా నెలరా వెళ్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. నేను బయట ఫొటోస్ తీసేది ఉంది, వెళ్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఎన్నాళ్ళు ఏదో వర్షంతో వానదేవుడు కొంచెం మనల్ని చల్లవరిచాడు. కానీ ఇంకా రోహిణీ కార్తీ ఇంకా 2-3 రోజులు ఉంది అంతేండి. 25వ తారీఖున రోహిణీ కార్తీ అంటున్నారు. విపరీతమైన టెంపరేచర్ ఉంది. మొత్తం లోన్ నుంచి షర్ట్ వేసాను కానీ పొగలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చెమటలు పట్టేస్తున్నాయి. అసలైనండి ఈ గాంచి ఉంటుంది మనకి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో కొంచెం చల్లటి పానీయాలంటే కూలింగ్ వాటర్ అలాంటివి కాకుండా చలవ చేసేవి, మజ్జిగ, ఇంకా మీరు బార్లీ నీళ్ళు అలాంటివి, సజ్జువా నీళ్ళు ఇవన్నీ తాగుతుండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:15 అయింది, అంటే 5:45 అనమాట. నేను మా అక్కల ఇంటికి రీల్స్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే సరదాగా సైకిల్ మీద వెళ్దామని చెప్పి ఈరోజు. సైక్లింగ్ మంచిది కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇది నా ద్విచక్ర వాహనం సైక్లింగ్. ఒకటి తక్కువ వెళ్ళిపోవడమే. దీనికి మళ్ళీ డింగ్ డాంగ్ బెల్ ఉందండి. డింగ్ డాంగ్ బెల్, టింగ్ టింగ్ మళ్ళీ ఉంటుంది సౌండ్. ఇది ఇవన్నీ ఏలిపూడి సంతకు వచ్చామండి. సంత ఇక చెప్పాను కదా, మా అక్కలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు.
అబ్బా మీరు జనమైన కట్టుకున్నారు అంత కట్టుకోండి కొనేసారండి వీళ్ళు చేయనా ఇక్కడ నాగపాము ఉందండి ఇక్కడ పుట్ట పాము ఏల్పూర్ సంత ఇదే అంటే ఇక్కడ చాలా లెక్క ఉంది అండి ఫిష్ మార్కెట్ ఏది ఇదండి నాకు తెలుసు ఇవ్వండి సంత కూరగాయల మార్కెట్ ఇది అంతా బాబాయ్ అట్టకే బజ్జీ చేస్తావా బజ్జీ అయ్యో అబ్బాయి చూడండి పెళ్లి చూపులకి ఎక్కడ అమ్మాయి వచ్చేద్దా అని చెప్పి సిగ్గుపడిపోయి మొహం అడ్డెట్టేసుకున్నాడు ఈ బాబాయ్ ఏంటిది ఏంటో తెలుగు వీడియో తెస్తా ఇది కరివేపాకు తోటకూర అన్నీ ఆకుకూరలన్నీ ఉన్నాయండి ఇక్కడ ఊరిని అండి 2 కేజీలు ఉందంట అంటే కేజీలలో 2 ఉందేమో మనోడు బాగా అంటాడు ఏంటి పుచ్చికాయ 50 రూపాయలకి అంటారు మంచిగా అయితే అంత కమ్ముతావు పుచ్చికాయ 50 రూపాయలు అంట ఫ్రెండ్స్ నేను మా అక్కలకి వెళ్ళాను కదా భోజనం చేశారు తమ్ముడు మార్కెట్కి వెళ్ళి మామూలుగా చేప తెచ్చామని చెప్పి చేసేమన్నారు వద్దులే అమ్మ ఉండేస్తుంది అయితే చేప కూర వేసి ఇమ్మన్నానండి మా అక్క కూర వేసి ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ భలే టేస్టీగా ఉంటుంది మా అక్క చేపల కూర ఇది ఇంకప్పుడు వేసుకుని ఎమ్మిగా తినేయడమే ఫ్రెండ్స్ సరే నాకు తలకాయ ఇష్టం అని చెప్పి తలకాయ కూడా వేసేసింది పాప మా అక్కకి ఇష్టమే పోలే తమ్ముడు నువ్వు పట్టుకెళ్ళి ఎత్తి తింటా అంటున్నావు కదా అని చెప్పి నాకు ఈరోజు వీడియో అయితే ఇది మళ్ళీ వీడియోలో రేపు వద్దాం బాయ్ ఫ్రెండ్స్